శ్రీ వినాయక వ్రత కథ. వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషార అరణ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభ వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల సుఖాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్క మార్గ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టాదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతాలు, పుష్పాలు, పత్రాలు పూజించి ధూపదీపాలను వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలములను రకమును 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్షోభాజ్యోతులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులందరూ ఆచరింపబడి అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజు, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నారు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నాయుధరం అందే నివసించి అని కోరాడు. దాంతో భక్తాసుల బడుగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భక్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దర్శించుకొని ఉపాయం కోసం విష్ణువుకు ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారణకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తల యొక్క వాయిద్యమును ధరింపచేశాడు. మహావిష్ణువు తాను చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దు ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడే, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు.
అంతటి శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనముగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసంతుడకు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తి స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పాపమునకు పాలు పోసినట్లే అవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినికి కైలాసముకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతీ భర్త రాకను గురించి విని సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరాధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలో పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అపరాధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరసమునకు శాశ్వతమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములను ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజానుడు తన జ్యేష్ఠుడైన కనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదులన్నింటినీ స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లో నదులన్నింటినీ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రం అనుగ్రహించాడు. నారములు అనగా జలములు అన్నీయు నారాయణునికి అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థ స్నానం మందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసంకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజానుని చూచి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమను తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానుని విఘ్న సాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకకాయలు, తేనె, అట్టిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగున్నవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమన సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. పార్వతిని
అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములే నేల నందుల పొందురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడే క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రేమ చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నుల చంద్రుని చూచుటకే వీరి నేరాపనంత కలిగింది. దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపుగా అతడు సర్వాంగుడిచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులకు సమాధానం పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరులను సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతి, నీ శాపము వల్ల ముల్లోకాలును కీడు వాటిల్లింది, కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా అని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రాజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాజు అనే శాపాన్ని సడలించింది. అంతా బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడగా జాగరూకులై సుకంపంగా నుండిరి. ఇలా కొంతకాలం గడిచను. సమంత కోపాఖ్యానం. ద్వాపర యుగమున నారదుడు ద్వారకవాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలం అయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడరాదు. ఒక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడిని ఎవరు చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడకు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు వెతుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అభినందరానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణికి సంపాదించి ద్వారక పట్టణముకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రాజుకు 8 బారువుల బంగారం ఇచ్చి దానిని ఏ అప్తుకైనా ఎవరు ఇవ్వరాదని సత్రజిత్తు తిరస్కరించాడు. అంతా ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమును ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణి మాంసఖండాన్ని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుగం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడిని మృతి విని, కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపసంహరించాడని పట్టమును చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలలో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనటకై బంధు సమేతుడే అరణ్యము పోయి వెదగా ఒక చోట ప్రసేనుని కళేబరము, సింహము కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని పోచుండగా ఓ పర్వత గృహమున ద్వారం చూసి పరివారము అక్కడ విడిచి కృష్ణుడి గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దాన్ని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై అరుచుచు, గోళ్లతో గుచ్చుచు, కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేశాను. శ్రీకృష్ణుడు వాణిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తనకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవలు తెలియక 28 రోజులు యుద్ధం చేశాను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణహంతుడకు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి, దేవాదిదేవ, అర్థజన పోష, భక్తరక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా నా బుద్ధి మాంద్యమైన మీతో ద్వంద్వ యుద్ధం చేయవలని కోరుకున్నాను.
భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కు లేదు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరం అంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. సమంతకమణిని అవహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. ఆపనింద బాపునటకు ఇచ్చుటకు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెను జాంబవతిని కానుకగా ఇచ్చాడు. తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్ర సైన్యములు ఆనందం కలిగి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నారు. సత్రజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావతాన్ వృత్తాంతము చెప్పాడు. సమంతకమని సత్రజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రజిత్తు అయ్యో లేనిపోని ఎంత మోపి దోషమునకు పాల్పడుతునని వివరించి మణి సహితముగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగిచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడు. అంత దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనిందర బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాతులుడై భాద్రపద శుద్ధ చతుర్థి ప్రమాదవసమ్మున చంద్ర దర్శనమయ్యేనని అన్నాడు. ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలను శరసమ్మున దాల్చువాడు నీలాపనిందలు పొందురుగాక అని చెప్పాడు. అంతా దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.